క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేట మీ అందరికీ శుభాభివందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సుఖముగా సౌఖ్యముగా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రియుడైన ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ నిమిత్తం అనుదినం ప్రార్థన చేయటం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ప్రార్థన మీ నిమిత్తం మేము ప్రభుకు ప్రార్థన చేయాలని మీరు అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్ 9014378416 ఈ నెంబర్కి మీరు కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ తెలియజేస్తే మీ పక్షమున ప్రభుకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. రండి, గడిచిన రోజుల్లో మీకు మాట తెలియజేశాను. ఒక ప్రకటనలా ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో ఒక న్యాయాధిపతి జీవితాన్ని మనం ధ్యానిస్తామని, ఒక న్యాయాధిపతిని, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ న్యాయాధిపతులు ఎందుకు పెట్టాడో గడిచిన రోజున ఒక న్యాయాధిపతి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరొక న్యాయాధిపతి జీవితం తెలుసుకోబోతున్నాం. అయితే ఈరోజు గడిచిన సాయంత్రంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఎజ్రా జీవితం. అయితే ఈరోజు మరొక శ్రేష్టమైన జీవితం మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా ప్రార్థన చేసుకొని ఈరోజు రెండవ న్యాయాధిపతి ఎలా ఉన్నారు, ఈ న్యాయాధిపతుల ద్వారా మనకే పాఠాలు దేవుడు ఎందుకు రాయించాడో తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. మమ్మల్ని అందరినీ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో నిన్న మనం ఒక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి పేరు ఒత్నియేలు. అయితే రండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకే 3వ అధ్యాయం 11 నుంచి ముందుకు వెళ్దాం. ఇది ఒక వ్యక్తి జీవితానికి, ఆ వ్యక్తి జీవితమే ఏదైతే మన ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్క ప్రజలకి తెలియజేస్తుంది, ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. రండి చూద్దాం. అప్పుడు 40 సంవత్సరంలో దేశం నెమ్మది పొందారు. ఎప్పుడు? ఒత్నియేలు బ్రతుకున్నప్పుడు, ఒత్నియేలు అద్భుత కార్యాలు చేసినప్పుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి నెమ్మది, దేశం మొత్తం నెమ్మది వచ్చింది. అయితే ఏం జరిగింది మరి? కింద చూద్దాం. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి చెందాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది మన వాళ్ళకి. అక్కడ వాళ్ళని అన్ని సంవత్సరాలు, ఆ 40 సంవత్సరాలు కాపాడుతూ వచ్చి రక్షకుడిగా వాళ్ళందరితో కాపాడుతూ, ఎందుకంటే వారి పక్షమైన యుద్ధాలు చేస్తూ ఉన్న ఈ ఒత్నియేలు, న్యాయాధిపతిగా ఉన్న ఈ ఒత్నియేలు ఏమైపోయాడు అంటే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమైందంటే 12వ వచనం చదువుదాం. 12 న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి, చదువుతున్నాను. ఇశ్రాయేలీలు, మీరు కరెక్ట్ గా అండర్లైన్ చేసుకుంటే చాలా చక్కని మాటలు ఉంటాయి. ఇశ్రాయేలీలు మరలా ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి ఏమయ్యారు? దోషులుగా మారిపోయారు. దేవుని దృష్టికి దోషులుగా మారిపోయారు. అయితే ఏమైంది? గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే వీళ్ళు ఏం చేశారంటే, ఆయన 40 సంవత్సరాలు ఉన్నాడు మనిషి కాబట్టి 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నెమ్మది వచ్చిన తర్వాత, ఆయన వయసు గతించిన తర్వాత ఆయన మృతి చెందాడు. అయితే వీళ్ళ అప్పుడు దాకా నెమ్మది ఉంది, సమాధానం ఉంది, వాళ్ళ జీవితాలన్నీ సక్రమంగా సజావుగా సాగుతున్నాయి. మళ్ళీ ఏమైందంటే, వాళ్ళ నడిపించే నాయకుడు ఏమైపోయాడంటే, వాళ్ళ న్యాయాధిపతి ఏమయ్యాడంటే చనిపోయాడు. అయితే చనిపోయినప్పుడు ఏం జరిగింది? చనిపోయినప్పుడు ఏం చేశారు? మొదట న్యాయాధిపతి చనిపోయాడు, మరలా ఏం చేశారు? యథావిధిగా దేంట్లోకి వెళ్ళారు? పాపంలోకి. ఈరోజు సార్ ఉంటాడు స్కూల్లో, సార్ ఉన్నంతసేపు చక్కగా పుస్తకంలో పట్టుకొని చక్కగా చదువుతాం. వన్స్ సార్ గేట్ దాటి వెళ్ళిపోయాడు అనుకోండి, పుస్తకం విసిరేసి ఎలా పడితే అలా ఉంటారు. ఈరోజు వీళ్ళ పద్ధతి ఇలాగే ఉంది. వాళ్ళకి న్యాయాధిపతి ఉన్నన్నాళ్ళు, వాళ్ళకి తోడుగా దేవుడు, వాళ్ళ ఎదుటిన్నాళ్ళు వాళ్ళకి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు వాళ్ళకి తోడుగా. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం, చెప్పే కదా నేను ఒక సర్కిల్లో తిరుగుతున్నారు వీళ్ళు. మొదట వాళ్ళు చేసిన తప్పుకి దేవుడు వాళ్ళ కోసం, ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా దేవుడు వదిలిపెట్టాలి, వాళ్ళు చేసిన పనికి వాళ్ళు తప్పు చేయటం,
మొదటిగా తప్పు చేయటం, ఏదో ఒక రాజుని ఏదో ఒక శత్రువుని లేపి వాళ్ళ మీద పంపించడం, తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి దేవుడికి ప్రార్థన చేయటం, మరలా వాళ్ళ కోసం రక్షకుని పంపించడం. ఇలా ఒక వలయంలో తిరుగుతుంది న్యాయాధిపతుల గ్రంథం. అదే వలయంలో ఏంటంటే ఈరోజు క్రైస్తవుడికి ఏం చెప్తున్నాడంటే, రోజు వాక్యం వింటున్నావు. ఆ రోజు మళ్ళీ ప్రార్థన చేస్తావు, ప్రభా నేను పాపిని నన్ను క్షమించు. ఎన్ని రోజులు నువ్వు పాపిగా ఇంకా బతకాలనుకున్నావు? ఇంకా ఎన్ని బతకాలనుకుంటున్నావు పాపిగా? దేవుడు అంటున్నాడు, రోజు ఇదే తంతుగా నా దగ్గర నీది, రోజు ఇదే తంతు. ఈ రోజు క్షమించాను అనుకో, రేపు కూడా వచ్చి ఇదే తంతు పాడతావు, ఇదే పాడతావు, ప్రభా పాపిని నేను నన్ను క్షమించంటున్నావు. ఎన్నాళ్ళు క్షమించమంటావు? ఎన్నేళ్ళు క్షమించమంటావు? ఇంకా రోజు వస్తున్నావు, రోజు పాపం చేసి వస్తున్నావు. నీకు తెలుసు అది పాపం అని, నేను పరిశుద్ధనని నీకు తెలుసు. మరలా వచ్చి ప్రభా నేను పాపం చేశాను, నువ్వు పరిశుద్ధుడు, నన్ను క్షమించిన ఆయన అంటున్నావు. ఎన్నాళ్ళు క్షమించేది? ఎంతవరకు నిన్ను క్షమించేది? ఎంతవరకు నిన్ను తాగుతున్నానని నీకు తెలుసా? నీ జీవితాన్ని నేను ఎంతవరకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్న వారిలో మొదటి వాడిని నేనే. కానీ నువ్వేంటంటే, అది చెప్పాను కదా, గడిచిన రోజుల్లో తెలియజేశాను, బురదలో మనం పందిని తీసుకొచ్చి అంత శుభ్రం చేసినా కానీ పందికంట అలవాటు. ఆ బురద చూస్తే అంతవరకు శుభ్రపరిచిన యజమానులు కూడా ఇసిరేసి దాంట్లోనే పోయి పనుకునిద్దంట. ఈరోజు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. 40 సంవత్సరాలు ఉత్నీయులు ఉన్నప్పుడు దేశంలో సమాధానం, నెమ్మది ఉంది. తర్వాత ఆయన మృతి చెందాడు, ఆయన లేడు. ఇప్పుడు ఏమైందంటే, ఎగ్జాంపుల్, కుక్క తోక ఎవరు అన్నారట, కుక్క తోకను ఎట్టయినా స్ట్రైట్ చేయాలని దానికి ఎంతగా చాలా బరువు కట్టారంట. కానీ ఏమైందంట, కుక్క తోక వంకర అయిందా? వంకరవలా, నిఠారు. అది ఎలా అయితే రౌండ్ అవుతుందో అలాగే ఉంటుంది. అలాగే వీళ్ళ బుద్ధి కూడా దెబ్బ తగిలినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. ఈరోజు మనం అంటున్నాడు, ఈరోజు నీ జీవితం అలా ఉందా? దేవుడు తెలియజేస్తున్నాడు, ఈరోజు నీ జీవితం, వ్యక్తిగత జీవితంలో అలా ఉన్నావా? దెబ్బ తగిలినప్పుడే దేవా అని అరుస్తున్నావా? దెబ్బ తగిలినప్పుడే దేవుడిని గుర్తు తెచ్చుకున్నాం. ఈరోజు చాలా మందికి అంతే. దెబ్బ తగిలితే, బాధ వస్తే, కష్టం వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే, ఆర్థిక ఇబ్బందులు వస్తే, లేదంటే అనారోగ్యం వస్తే దేవుడు గుర్తొస్తాడు. ఏ రోజు సన్నిధికి రాని వాళ్ళు ఆ రోజే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాధ వచ్చింది, వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళకి వేదన వచ్చింది, వాళ్ళకి ఎవరు తొడవలేని వాళ్ళ కన్నీరు ఎవరు తొడవలేని విధంగా వాళ్ళు అయ్యారు. అయితే ప్రతి ఒక్కరి కన్నీటి బాష్పబిందుని తుడిచివేసే దేవుడు. అయితే ప్రతిసారి పాపమును ఆశ్రయిస్తూ వీళ్ళు సమాధానం వస్తుంది. 40 సంవత్సరాల సమాధానంగా ఉన్న ఈ ప్రజలు మరలా తిరిగి వెళ్ళి పాపంలో పడుతున్నారు. పాపంలో పడితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఒక రాజుని శత్రువుని వాళ్ళ మీదకి పంపించాడు. శత్రువుని వాళ్ళ మీదకి పంపించాడు. దేవుడే విడిచిపెట్టాడు. ఈరోజు మన చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు మనం చేయి పట్టుకుంటామో, మన చెయ్యి వాళ్ళు పట్టుకుంటారా? మనమే వాళ్ళని చేయి పట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు మనం చేయి పట్టుకున్నారు అనుకోండి, పక్కన చాక్లెట్ లేదంటే ఐస్ క్రీమ్ కనపడితే మన చెయ్యి వదిలేస్తారు, ఖచ్చితంగా వదిలేస్తారు. అయితే మనమే చేపట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు చాక్లెట్ వైపు వెళ్ళరు, ఐస్ క్రీమ్ వైపు వెళ్ళరు. ఎందుకంటే మన చెయ్యి బలంగా ఉంటది కాబట్టి. వాళ్ళ చెయ్యి మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎటు పోనీయం. దేవుని చేతిలో పెడితే, దేవుని చేతిలో జీవితం ఉంటే ఎటు బాదు సరైన త్రోవలో వెళ్ళింది. దేవుని చేతిలో పెట్టకుండా తమ ఇష్టానుసారంగా 40 సంవత్సరాల నెమ్మది వచ్చిన తర్వాత మరలా వీళ్ళు ఏం చేశారంటే, పాపం వైపు పరిగెత్తుతున్నారు, లోకం వైపు పరిగెత్తుతున్నారు. దేవుడు అంటున్నాడు, పాపం కాదు, లోకం కాదు, నేను మిమ్మల్ని ఎలా కాపాడానో మీరు చూశారు కదా. ఆ రక్షకుడిని ఎలా లేవనెత్తానో, ఆయన ఎటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని కాపాడాడో తెలుసు కదా. చూద్దాం రండి, తర్వాత మాట చదవండి. మోయాబు రాజైన ఎగ్లోను ఏమయ్యాడు? ఎగ్లోను. ఎందుకంటే వీళ్ళంతా దేవుని దృష్టికి ఏమయ్యారంట? ద్రోహులయ్యారంట. ద్రోహులు ఎందుకు అయ్యారంటే పాపం చేస్తున్నారు. 40 సంవత్సరాలు నెమ్మది వచ్చిన తర్వాత మరలా తిరిగి వెళ్ళి పాపం చేస్తున్నారు. పాపం వెనుక, అపరాధం వెనుక. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని ఒప్పుకోడు. పాపాన్ని ఎన్నటెన్నటికీ పరిశుద్ధత ఆయనకి నిత్య నివాసం, పరిశుద్ధత. అందుకే కెరూబులు కానీ సెరపులు అంటున్నాయి అక్కడ, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధ. యెషయా గ్రంథంలో యెషయా దర్శనం చూస్తుంటున్నాడు, అంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నేను, ఇదిగో ఈ జనుల మధ్య నేను అపవిత్రంగా ఉన్నాను, నేను అపవిత్రుని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎందుకంటే జక్కయ్య కూడా ఎవరు పట్టించుకోవట్లా. జక్కయ్య ఎవరంటే పాపి, వాళ్ళందరి దృష్టిలో పాపి జక్కయ్య. కానీ పాపుల కోసం వచ్చాడు, పాపుల కోసం, నీతిమంతుల కోసం. నీతిమంతులను పిలవరాలా యేసుక్రీస్తు ప్రభువారు? నీతిమంతులను పిలవరాలా? ఎందుకు వచ్చారయ్యా అంటే
పాపుల కోసం. అందుకంటున్నాడు రోగులకే వైద్యుడు గాని, రోగులకే వైద్యులు అవసరం గాని ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు కదా. ఈరోజు పాపంలో ఉన్న వారిని ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆ పాప బంధకాల నుంచి ఎవరు? ఎందుకంటే లూకాసు వార్తలో 4 ధనవంతులు ఉన్నారు. 3 పేర్లు ఏమి రాయబడలేదు. వాళ్ళ పేర్లు రాయడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. చివరిగా ఆ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్న ఈయన పేరు జక్కయ్య అని చెప్పి చక్కగా లిఖించబడింది. ఎందుకంటే ఇతను యేసుక్రీస్తుని ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని చూడాలనే ఆశ కలిగింది. ఈరోజు ఎలా ఉన్నాం? పాపి అయినా తన జీవితాన్ని మార్చుకున్నాడు, మరలా తిరిగి పాపంలోకి పోవట్లా. ఈరోజు నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటున్నావు? అక్కడికి వచ్చిన తర్వాత, రక్షించబడిన విశ్వాసిగా తిరిగి పాపంలోకి వెళ్ళకూడదు. తిరిగి పాపంలోకి వెళ్తున్నావా? లోకంలోకి వెళ్తున్నావా? లోకాశలో. ఈరోజు ఏంటంటే లాక్డౌన్ పీరియడ్ కాబట్టి ఈ సమయంలో సంఘాలకు రావటం అది చాలా బయట చాలా విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ నీ జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? ఒకటి ఆలోచించుకో. అవి నీకై కావాలి, నీవి నీకై కావాలి. ఈ వాక్యం మనందరికి కావాలి. మనం కూడా ప్రతి ఒక్కరు ఆ వాక్యాన్ని రోజు చదువుతూ ఉండాలి. వాక్యంలో చాలా గొప్ప గొప్ప మర్మాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడిని విడిచేసి దేవుడి దృష్టికి చెడుతనంగా అయినప్పుడు, తర్వాత మాట చదువుతాం 13వ వచనం. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకోండి. ఎందుకంటే వీళ్ళు సరిగా లేరు. వీళ్ళు దేవుని దృష్టికి దోషులైనప్పుడు, దేవుని దృష్టిలో వీళ్ళు సరిగా లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని లేపాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టి హింసించి ఏం పట్టుకుపోయారు? ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇజ్రాయేలు వీళ్ళు చేసిన తప్పుకు శిక్ష చూడండి. ఇజ్రాయేలీలు 18 సంవత్సరంలో మోయాబు రాజునకు దాసులేరి, బానిసలుగా, దాసులుగా, బందికానంలో ఉన్నట్టుగా 18 సంవత్సరాలు వాళ్ళ కింద వాళ్ళు పెట్టే తిండి తింటూ వాళ్ళు చేయాల్సిన వ్యక్తి చాకరీ వాళ్ళు చేయించుకుంటారు. దాసులంటే ఎవరైనా ఎలా చూస్తారో అలాగే చూస్తారు. అయితే వాళ్ళు అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏంది పరిస్థితి? ఏమి అర్థం కావట్లా వాళ్ళకి. ఏంటి 18 సంవత్సరాలు ఈ బానిసత్వం మనకేంటి? మనం దేవుని ప్రజలం కదా. 18 సంవత్సరాల నుంచి బానిసత్వంలో బతకాల్సిన, ఇట్లా ఉండాల్సిన కర్మ మనకి ఎందుకు వచ్చింది అని ఎప్పుడైతే బుద్ధి పుట్టిందో, వాళ్ళ తలంపులు తెలిసినాయో, అప్పుడు వాళ్ళు చేస్తున్న మాట ఏంటంటే, ఒక మాట అన్నారండి, ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా. వాళ్ళకు గుర్తొచ్చింది, 18 సంవత్సరాలు మనం వేస్ట్ చేసాం, మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి మొర పెట్టాలి. గుర్తొచ్చింది వీళ్ళకి ఏంటంటే దెబ్బ తగిలి మొత్తం. ఎందుకంటే వీళ్ళు దెబ్బ తగిలినప్పుడే వీళ్ళకి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు, వీళ్ళకి బాధ వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఇంతకు ముందు కూడా వీళ్ళు బానిసలు అయినప్పుడే ఒత్నీయులను పంపించాడు దేవుడు. బానిసలైనప్పుడు పాప బంధకాల్లో, ఎందుకంటే ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు బంధకాల్లో ఉన్నప్పుడు పంపించాడు. ఈరోజు పాప బంధకాల్లో ఉన్నప్పుడు, సాతాను ఉచ్చులో ఉన్నప్పుడు, ఆ పాపపు రొచ్చులో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు పరలోకం నుండి యేసుక్రీస్తుని, అదే లోక రక్షకుని, ఇదిగో సకల జనులకు కలగబోవు సంతోషకరమైన సువర్తమానం, నేడు దావీదు పురమునందు నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించను. రక్షకుడు ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ వీళ్ళ జీవితాల్లో 40 సంవత్సరాలు, వాళ్ళు మళ్ళా మనుషులే కదండి, మనుషులు కాబట్టి 40 సంవత్సరాలు ఉంటున్నారు. తర్వాత దేవుడు వారు మృతి పొందుతున్నారు, దేవుడి దగ్గరికి చేరుతారు. అయితే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మృత్యుంజయుడై, ఎందుకంటే మనల్ని రక్షించడానికి మృత్యువుని కూడా జయించిన వాడై, ఏది ఆయన్ని బంధించలేకపోయినాయి. సాతాను అనుకున్నాడు, ఎస్ నేను బంధించాను అనుకున్నాడు, కానీ సాతాను తల చితక్కొట్టాడని సాతాను తర్వాత అర్థమైంది. మృతిని జయించి హోషేయ గ్రంథంలో అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణాన్ని కూడా జయించి మృత్యుంజయుడే లేచాడు. ఈ రోజుకి ఖాళీ సమాధి, యేసుక్రీస్తు ఖాళీ సమాధి నేటికి కూడా ఉంది ప్రపంచంలో. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా, లేఖనాల్లో చెప్పిన విధంగా చేస్తాడు. 3వ దినమును లెగుస్తా అన్నాడు. 3వ రోజు
ఆ శుక్రవారం జరిగింది, శనివారం ఆదివారం రోజున ఉదయం పునరుద్ధానుడై లేచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏంటంటే మానవుడిగా ఉన్న ఈ రక్షకులు ఒకానొక సమయానికి మృతి చెందుతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ న్యాయాధిపతులు రక్షకునిగా ఒక్కొక్క రక్షకునిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళికి రక్షకునిగా మృత్యుంజయుడై ఉన్నాడు, మృత్యువుని గెలిచిన వాడై ఉన్నాడు. ఈరోజు అటువంటి రక్షకుని కలిగి మరణం వరకు నడవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. రండి ముందుకు వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే ఇష్టానుసారంగా జీవించిన జీవితానికి తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, చూడండి, బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, ఇజ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించను. ఒకళ్ళు ఎన్నుకోవాల్సి వచ్చింది. దేవుడు బెన్యామీను గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. అతను అక్కడ చక్కని మాటలు చెప్పాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి రక్షకుడు అనే మాట అత్యధికంగా తింటూ ఉంటది. రక్షకుడు అనే మాట ప్రతి ఒక్క న్యాయాధిపతిని లేపేటప్పుడు వీళ్ళకి ఎలా అంటే రక్షకులుగా, వీళ్ళని రక్షించే వాళ్ళగా. ఈరోజు మనం పోలీస్ స్టేషన్ల మీద తెలుగులో ఏమి రాసి ఉంటుంది చెప్పండి, రక్షక భట నిలయం అని ఉంటారు. ఎవరంట వాళ్ళు? రక్షక భటులు. మనల్ని ఎందుకంటే ఎలా పడితే అలా తిరుగుతున్నాం, గ్యాంగ్స్టర్స్ నుంచి, దొంగల నుంచి, దోపిడీ చేసే వాళ్ళ నుంచి కాపాడటానికి రక్షణగా వాళ్ళు ఉన్నారు. రక్షక భటులు వాళ్ళ పేరు. రక్షక భటులు రక్షించేవాళ్ళు, మనుషుల్ని మన నుంచి రక్షించేవాళ్ళు వాళ్ళు. అయితే మనుషుల్ని పాపం నుంచి రక్షించడానికి ఎవరున్నారు? ఆయనే నేను ప్రకటిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజల్ని తన పాపం నుండి విముక్తి చేయడానికి వచ్చాడు. పాపాలని, ఎందుకంటే మనలో పాపం మనం కనపడదు, మనలో పాపం మనం కనపడిద్దా? కనపడదు. ఎందుకంటే మనం ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం ఏం పాపం చేయలేం, మనం పరమ పవిత్రులం. అందుకే ఆ వ్యక్తి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎదుట అందరూ చిన్నపిల్లలతో సైతం రాళ్ళు తీసుకుని వచ్చారు కొట్టాలని. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీలో ఎవరైనా సరే తప్పు చేయని వారు, పాపము చేయని వారు ఎవరైనా ఉంటే రాయవచ్చు. ఆప్షన్ ఇచ్చాడు. అందరు రాళ్ళు అక్కడే పడ్డాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేశారు, అందరూ వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద రాయవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా ఎవరిని శిక్షించలేదా? లేదు. అయితే ఇక నువ్వు వెళ్ళి పాపం చేయదు. వీళ్ళకి చెప్తుంది అదే, మిమ్మల్ని ఆ బంధకాల నుంచి ఒక రక్షకుడు వచ్చి న్యాయాధిపతిగా ఉండి రక్షిస్తున్నాడు కదా, మరలా మీకు నెమ్మది వస్తుంది. నెమ్మది వచ్చిన తర్వాత మళ్ళీ పోయి పాపంలో పడుతున్నారు. ఈ రోజు అంతే. దేవుడు బంధక హస్త ఏదైతే సాతాను కబంధ హస్తాల నుంచి దేవుడు విడిపించిన తర్వాత మరలా తిరిగి వెళ్ళి దాస్యత్వపు కాడి కింద చిక్కిపోతున్నారు. అందుకే స్వాతంత్రం వచ్చింది రాలేదంట్లో. అయితే ఇక్కడ గలతీయులకు లేఖ రాస్తూ పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు అంటున్నాడు, స్వతంత్రం వచ్చింది, మీరు స్వతంత్రులు. ఎలా స్వతంత్రం అంటే, మీరు ఒకప్పుడు పాప బంధకాల్లో సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మిమ్మల్ని ప్రభువు తన రక్తంతో కొని మిమ్మల్ని విమోచించాడు. అయితే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రం అనుగ్రహించిన వాళ్ళని క్రీస్తు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వం అను కాడి కిందకి చిక్కుకొనకూడి వెళ్ళి మరలా ఆ సాతాను బంధకాల్లో చిక్కుకోకండి. దేవుడు తెలియజేస్తాడు. వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళగానే మరలా చిక్కుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళని లేపుతున్నాడు దేవుడు, వాళ్ళు వచ్చి అలా పట్టుకుంటున్నారు. మరలా దాస్యత్వం ఏవైతే వాళ్ళ చేత వ్యక్తి పనులు చేయించుకున్న తర్వాత గుర్తొస్తుంది, మరలా మనకు దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి అప్పుడు వచ్చి దేవుడు ఎదుట మొరపెడుతున్నారు. ఈరోజు ఈ జీవితం కూడా ఇలాగే ఉంది. ఒక్కసారి ఆలోచించి, దెబ్బ తగిలితే దేవుడు గుర్తొస్తున్నాడా? కష్టం వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు, ఇరుకొస్తే దేవుడు గుర్తొస్తున్నాడా? బాధ వస్తే దేవుడు ఎందుకంటే కష్టాల్లో నష్టాల్లో, ఎందుకంటే నిన్ను నన్ను అరచేతిలో చెక్కుకున్నాను, చూడుము నా అరచేతిలో నేను చెక్కున్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుటున్నాయి. మన అరచే ఇప్పుడు మనం ఎదుటుంటారు, మనం ఇలా చూసుకుంటే. ఆయన అంటున్నాడు, నేను నిన్ను అరచేతుల్లో చెక్కున్నాను, నేను నిన్ను ఎలా మర్చిపోతాను? అయితే ఈరోజు మనమే ఆయన మర్చి తిరుగుతున్నాం.
ఈ ప్రజలు అలాగే తన పేరు పెట్టబడిన తన ప్రజలు, తన జనాంగంగా దేవుడు మరి అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడు. మొదటిగా ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాడంటే అంత జాగ్రత్తగా తీసుకొస్తే వీళ్ళు మరలా తిరుగుబాటు తత్వం, ఎందుకంటే ఆ స్వభావం అనేది వీళ్ళలో నుంచి పోలా, ఆ స్వభావం అనేది పోలా, స్వభావం అనేది మార్చుకోవాల్సిన జీవితాన్ని మార్చుకోలేదు. ఈరోజు మార్చుకోకుండా వారి జీవితాన్ని అలాగే పెట్టుకొని అలాగే నడుస్తున్నప్పుడు ఏమైందంటే ఎదుటిగా వచ్చిన ఆ ఆపదకి లోనైపోయారు. ఎందుకంటే పాపం చేసేటప్పుడు పాపం ఒకనాడు కొట్టుకుంటది. చాలా మంది అనుకుంటారు పాపం చేసాంలే ఎవరు చూడలేదు అని. పాపం ఖచ్చితంగా పట్టుకుంటది. పాపానికి శక్తి ఉంది, పాపానికి పట్టుకునే శక్తి ఉంది. పాపం అది వాక్యం సెలవిస్తుంది. పాపం గర్భం ధరించింది. పాపం అంతే. ఈరోజు ఒక తేలోట పాము ఉందంట. ఆ పాము ఉన్న దాంట్లో ఎలికను కూడా వేశారట. దాంట్లో మట్టి ఉందంట. ఆ మట్టితో ఎలికంట ఆ మట్టితో పాముని అంతటిని కప్పేస్తుందంట. మొత్తం కప్పేసిందంట. మొత్తం పాముని కప్పేసినాక ఇక ఎలికి లేదు, ఇక పాము లేదు అని అనుకుంటుందంట. అలా ఎగురుతూ కరెక్ట్ గా పాము మీద ఎగురుతున్నప్పుడు ఆ అలికిడికి గట్టిగా ఆ అలికిడి దాని మీద పడినప్పుడు ఆ పాము లేచి ఒక్కసారిగా అమాంతం ఎలికిని మింగేసిందట. నేను కప్పేసాను అనుకుంది. ఈరోజు కప్పేస్తున్నాను అని అనుకుంటున్నావా? పాపాన్ని కప్పేస్తున్నాను అని అనుకుంటున్నావా? కానీ ఆ పాపం ఒకరోజు అందరూ అంటారు, పెద్దలు అంటారు, మనమైతే అంటాం నీ పాపం పండి రోజు వస్తుంది అని చెప్పి మనం అంటాం. అది దాని అర్థం ఏంటంటే పాపం ఒక రోజు బయటపడుతుంది. పాపము పరిపక్వమై గర్భం ధరిస్తే ఆ గర్భం దేనికంటది? మరణాన్ని కంటది. పాపం పరిపక్వం అవుతుంది ఒకరోజు. ఎవరి పాపమైనా ఆ రోజు బయటపడుతుంది. అయితే వీళ్ళు చేస్తున్న తప్పులకి దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించాడు. అతను ఏ గోత్రికుడు అంటే బెన్యామీను గోత్రికుడు. గేరా కుమారుడు యెహూదుని రక్షకుని వారి కొరకు యెహోవా నియమించను. అతడు ఎడమ చేతి పనివాడు, ఎడమ చేతి వాటం కలిగిన వాడు, ఎడమ చేతి పనివాడు. అయితే అతని చేతన ఇజ్రాయేలు మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు కప్పము పంపగా, వీళ్ళకి ఏంటంటే ఆ రాజుకి కప్పం పంపించారు. 18 సంవత్సరాలుగా బానిసగా ఉంటున్న ఆ రాజుకి బానిసలుగా అక్కడే ఉంటున్న వీళ్ళు కప్పం పంపించారు. కప్పం పంపించినప్పుడు ఎవరైతే ఆ రక్షకునిగా ఉన్నాడో ఆ వ్యక్తి ఆ కప్పాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఆ రాజు దగ్గరికి. ఏం జరిగిందో చూద్దాం రండి. ఆ కప్పం తీసుకొని వెళ్తున్నప్పుడు యెహూదు అతని ఆయుధం చూడండి, 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రముల తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చిన ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. అయితే ఇక్కడ పొడవు గల 2 అంచుల కత్తి, 2 అంచుల కత్తి మీకు గుర్తొస్తుంది. 2 అంచులు గల కత్తి ఏంది? 2 అంచులు అంటే 2 పక్కలు తెగిపోతుంది. అటు పోతుని ఉంటది, ఇటు పోతుని ఉంటది. 2 అంచులు గల కత్తి, 2 అంచులు గల ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. అదే ఈ దేవుని వాక్యం. 2 అంచులు గల ఖడ్గం, 2 అంచులు అటు తెగుతుంది, ఇటు తెగుతుంది. అయితే ఇక్కడ చూద్దాం రండి. ఎందుకంటే దాన్ని తీసుకువెళ్ళాడు. అక్కడ చాలా ఉంటారు కానీ ఈయన దేన్ని తీసుకెళ్ళాడంటే 2 అంచుల కత్తిని చేయించుకున్నాడు ఆయన. 2 అంచుల కత్తి. అది మనకి ఎలా సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 2 అంచుల ఖడ్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదివితే చదవండి, ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అటువంటి ఆ ఖడ్గాన్ని దాన్ని చేయించుకొని, కత్తిని చేయించుకొని తన వస్త్రములలో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని
ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనికి, ఆ రాజు దగ్గరికి ఆ కప్పం తీసుకొని వెళ్ళాడు. ఇదిగో రాజా, ఇదిగో వీళ్ళు కప్పం ఇస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు కప్పం ఇస్తున్నారు, ఆ కప్పము మీకు కట్టమని నా చేత పంపించారని చెప్పి వచ్చినప్పుడు ఆ రాజు గురించి చెప్తున్నాడు. ఆ రాజు ఎలా ఉన్నాడంటే బాగా ఉన్నాడంట, బాగా స్థూలకాయుడంట, చాలా బొద్దుగా ఉండే వ్యక్తి అనొచ్చు, చాలా లావుగా ఉండే వ్యక్తి అనొచ్చు. అయితే ఇక్కడ మనం చూద్దాం, యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము వద్ద నుండి తిరిగి వచ్చి రాజును అంటున్నాడు, రాజుకు చెప్తున్నాడు, రాజా రహస్యమైన మాట ఒకటి చెప్పాలి నీకు అని అంటున్నాడు. రహస్యమైన మాట. ఆ రాజు అయినా అడిగి ఉండాల్సింది, నీకు నాకు రహస్యమైన మాటలు ఏముంటాయ్యా అని అయినా అడిగి ఉండాల్సింది. కానీ ఈయన చాకచక్యం, ఈయనకున్న నైపుణ్యత చూడండి. ఇక్కడ ఇతను ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు, ఆ ఎన్నిక యొక్క విలువ చూడండి. ఇక్కడ రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోయే వరకు ఊరుకోమని చెప్పాను. రాజు అంటున్నాడు, ఇదిగో నా దగ్గర జనాలు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత, రహస్యం అంటున్నావుగా, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నాకు చెప్పు అంటే ఆయన ఊరుకున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడంటే, యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మెడగదిలో కూర్చొని ఉండెను. ఒక్కడే చల్లని గదిలో మెడగదిలో కూర్చొని ఉన్నప్పుడు యెహూదు, నీతో నేను చెప్పవలసిన ఏంటంటే అది దేవుని మాట, దేవుని మాట నీకు ఒకటి చెప్పాలి, ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచాను. దేవుని మాట అనగానే ఇలా కూర్చున్న పీఠం మీద నుండి పైకి లేచాడు. లేచి ఏంటి అని చెప్పి వస్తే చూడండి, అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతను పొడిచెను. తీసి పొడిచేశాడు. ఇప్పుడు శత్రువుగా ఉన్న వ్యక్తిని మాటతో మాట్లాడి ఏదైతే తన దగ్గర ఉందో కత్తి, ఆ కత్తిని తీసేసి ఆ పొట్టలో పొడిస్తే ఏమైందంటే, అతను మీకు ముందు చెప్పాను, అతను బాగా లావుగా ఉన్నాడు, స్థూలకాయుడు అంటే బాగా లావుగా ఉన్న వ్యక్తి. అయితే ఆ కత్తి పొడిచినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, అప్పుడు యెహూదు తన పిడిను కత్తి వెంబడి దూరగా, ఆ పిడి ఉంటది కదా కత్తికి, అది కూడా ఆ కత్తితో పాటు దూరినప్పుడు తీసి కడుపు మీద అతను పొడిచెను. పిడిను కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైన కప్పుకొనినందున ఆయన ఇంకా తీలేకపోయాడు. ఆయన స్థూలకాయుడు కదా, ఈయన పొడిచినప్పుడు ఆ ఉన్న కొవ్వంతా ఈ పిడి మీద వీటన్నిటి మీద రంగా అది తిరిగి ఇలా లాగలేకపోగా వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడు చూడండి, కత్తిని తీయలేకపోయాను, అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండేను. అప్పుడు యెహూదు పంచపాలిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టాను. ఎందుకంటే తను చాలా ఆలోచన పూర్వకంగా చేశాడు. చాలా ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. తన ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే, తను ఆలోచించిన విధానం పకడ్బందీ ప్లాన్ గా వెళ్ళాడు. అతను ప్లాన్ గా వెళ్ళాడు. ఈ జ్ఞానం ఎక్కడిది? దేవుడు ఎన్నుకున్నాడంటే ఒక వ్యక్తిని వరకే ఎన్నుకోడు. ఈ వ్యక్తిని రక్షకునిగా ఎంచుకున్నాడంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ బానిసత్వం నుంచి, వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళని కాపాడతాడు, విడిపిస్తాడు. అటు జ్ఞానం, అటు వివేచన, అటు శక్తి, అటు బలం, ఇవన్నీ వ్యక్తిలో ఉంటేనే దేవుడు ఇతన్ని నమ్మి ఇతనికి పని అప్పచెప్తాడు. నమ్మకం లేని వారికి దేవుడు ఎప్పుడు పనివ్వడు. దేవుడు నమ్మకంగా ఉన్న వారికి, పౌలుని సౌలు ఎందుకు దర్శించాడు దేవుడు? సౌలు దేవుని పని చేస్తాడు, నేను నా పనికి అనుకున్న. అనన్య సాకులు చెప్తున్నాడు, ప్రభా అతను హింసించేవాడు, అది మీకు తెలుసు కదా, ఇదిగో ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళని హింసించాడు, ఇక్కడ కూడా తాకీదు తెచ్చాడు. లేదు, అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను నేను ఏర్పరచుకున్నా, నా కొరకు నేను వాడుకునే పాత్రగా నేను ఏర్పరచుకుని వెళ్ళంటే, అప్పుడు ఈ మాట శిరసా వహించి, దేవుడు చెప్పిన మాట శిరసా వహించి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏంటంటే, దేవుడు ఎన్నుకునేది ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే, దేవుని పని చేసే వాళ్ళని, దేవుడి చెప్పిన మాటలను చేసే వాళ్ళని, తమ ఇష్టానుసారంగా కాదు, దేవుడు చెప్పిన మాటను చేసే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ వ్యక్తికి ఆ సామర్థ్యం ఉంది. అందుకే తిమోతి కూడా నా తర్వాత సేవను ఎవరికైనా అప్పచెప్పాలి అంటే, పౌలు తిమోతికి లేఖలో చెప్తున్నాడు, నా వలన ఏవైతే విన్నావో సంగతులు చూసావు కదా, ఆ సంగతులన్నీ సామర్థ్యము గల నమ్మకమైన వానికి, సామర్థ్యం ఉంటే నమ్మకమైన పని వానికి అప్పచెప్పు.
సామర్థ్యం ఉండాలి, బోధింపగలిగిన సామర్థ్యం, నమ్మకం ఉండాలి. మళ్ళీ అతను ఈరోజు ఇతని మీద నమ్మకం ఉంది. ఏదైతే అతను పొడిచినప్పుడు అతను స్థూలకాయుడని తెలుసు, ఆయన పొడిచాడు, కానీ అతను చనిపోయాడు. నమ్మకం ఉంది. ఎందుకంటే అంత వ్యక్తిని నేను ఎదుర్కొన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోకపోతే అపాయం ఈ వ్యక్తికి ఉంటుంది, అపాయం ఉంటుంది. కానీ దేవుడు ఇతన్ని రక్షకునిగా ఎంచాడు కాబట్టి ఇతడు తెగించి ముందుకు వెళ్ళాడు. అయితే చూద్దాం రండి, ఇక్కడ మరొక మాట చూద్దాం రండి. అతడు బయలు వెళ్ళిన తర్వాత రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండేది. ఎంత చక్కగా తప్పించుకున్నాడంటే తలుపులు వేసి రాజును చంపేశాడు. ఆ చుట్టుపక్కల తలుపులు వేసుకొని, ఎందుకంటే వాళ్ళకి అడ్డం శత్రువుని చంపేసి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. బయలు వెళ్ళిన తర్వాత చూడగా దాసులు లోపలికి వచ్చి చూడగా మేడగది తలుపులు గడియలు వేసి ఉండేది కనుక వారు అతడిని చల్లని గదిలో శంఖా నివృత్తికి పోయి ఉన్నాడు అనుకొని ఎందుకంటే ఆ ఖాళీ సమయంలో ఇదే శంఖా నివృత్తి అనే మాట సౌలు దగ్గర కూడా మనం చూస్తాం. ఆ సమయానికి అలాంటి కాలకృత్యాలు అని అనుకోవచ్చు, వాటికి వెళ్ళారేమో అని చెప్పి వాళ్ళు అక్కడ ఆగి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కొద్ది సమయం చూసిన తర్వాత అక్కడ చక్కని మాట రాయబడి ఉంటది చూడండి. తాము సిగ్గువింతలు పడ వరకు కనిపెట్టిన అతడు ఆ గది తలుపులను తీయకపోగా, ఎంతసేపటికి గది తలుపులు తీయకపోతే ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమాని చనిపోయి నేలన పడి ఉండేను. వాళ్ళు వచ్చి తలుపులు తీసి చూస్తే ఏమైపోయాడంటే రాజు చచ్చిపోయి నేల మీద పడిపోయి ఉన్నాడు. ఈరోజు ఏంటంటే అతను రక్షకునిగా అతనికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే వాళ్ళని చంపే అతన్ని బానిసత్వం నుంచి వీళ్ళని విడిపించాలంటే అతనే అడ్డుబండగా ఉన్నాడు. అతన్ని ఇంతమంది రాజుల మధ్య, ఇంతమంది సైనిక బలగం మధ్య అక్కడికి వెళ్ళి చూడండి ఎంత నైపుణ్యం. కరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళి ఆ రాజుతోనే మాట్లాడి ఆ రాజుని తుదముట్టించేసి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి. వారు తడుగు చేయిచుండగా యెహూదు తప్పించుకొని పెసీలీమును దాటి సెయూరుకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరను వదగా, ఇక్కడ బోర ఊదుతున్నాడు. ఎఫ్రాయిమీల కొండలోకి వచ్చి కొండ మీదకి వచ్చి బోర ఊదుతున్నాడు. ఈ బోరకి సాదృశ్యం ఏంటంటే అందరూ ఒక్కసారి ఒక చోట కూడుకోండి. ఈ బోర ఊదటం వల్ల అందరూ ఒక చోట కూడుకుంటారు. అయితే ఈ బోర ఊదినప్పుడు యుద్ధానికి వీటన్నిటికీ సాదృశ్యంగా ఈరోజు బోర ఊదటం అంటే దేవుడు బోర ఊది అందరినీ పిలిచే రోజు రాబోతుంది. అందరినంటే ఎవరైతే తన నామమున రక్షణ పొంది ఉన్నారో ఆ బోర బోధపడినప్పుడు ఆ రెండో రాకడ సమయంలో అందరూ సిద్ధపడి ఉండాలి. అందరం సిద్ధపడాలి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు సిద్ధపడుతూ నిరంతరం సిద్ధపడుతూ ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు ఆ బోర ఊది ఏమంటున్నాడంటే బోర ఊది పిలుస్తున్నాడు చూడండి. అతడు ఎఫ్రాయిముల కొండలో బోర్ను వదగా ఇజ్రాయేల్ మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చింది. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీల్ని యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడని. కాబట్టి వారు అతని వెంబడ దిగి వచ్చి మోయాబుని ఎదుటనున్న యొర్దాను రేవును పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని అప్పచెప్పాడు. సంకేతం అది ఒక సంకేతం. రండి, మీరు వాళ్ళని పట్టుకోవడానికి ఇదిగో దేవుడు సంకేతాన్ని ఇచ్చాడు. రండి, దేవుడు కార్యము చేస్తాడు మనం అంటే విశ్వాసంతో ముందుకు అడుగులు వేశారు. ఆయన చెప్పిన మాటకి ఈరోజు వాళ్ళు అనొచ్చు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నాం, ఇంతకు ముందు మేము వెళ్ళి వాళ్ళ శతానాలు తిన్నాం అనే మాటలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆయన విశ్వాసంతో ఆ బోరు చెప్పినప్పుడు వెళ్ళారు. ఈరోజు విశ్వాసంతో మాట్లాడే మాట విశ్వాసపూరితమైన మాట నువ్వు నేను మాట్లాడాలి. మన జీవితాల్లో అటువంటి మాటలే మనకు రావాలి. ఇక్కడ అంటున్నాడు, అయితే ఆ కాలంలో వారు మోయాబీల్లో బలము గల సూర్యులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒక్కడనో తప్పించుకోలేడు. ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేల్ చేతి కింద అనుపబడగా దేశము 80 సంవత్సరముల నిమ్మలముగా ఉండిరు. ఇక్కడ ఈయన అద్భుతం చూడండి. ఆయన జీవితం, ఆయన చెప్పిన మాటకి వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే ఇంతకు ముందు వీళ్ళని వెట్టి చాకరీలు చేసి బానిసలుగా ఉంచారో ఆ రాజు ఎలాగో చచ్చిపోయాడు. మిగతా వాళ్ళు ఏం చేశారంట, వీళ్ళు
10,000 మందిని చంపేసిన తర్వాత అక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. దేశము 80 సంవత్సరములు నిమ్మలంగా ఉండేను. నిదానం 80 సంవత్సరాలు. వీళ్ళకి ఏంటంటే సమాధానం, నెమ్మది అనేది ఏదైతే యెహూదు ఉన్నాడో ఆ న్యాయాధిపతి తీసుకున్న వాళ్ళకి రక్షకునిగా నియమించిన ఆ న్యాయాధిపతి అట్టి కార్యం చేయటానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దేవుడు లేపాడు కాబట్టి. దేవుడు ఒక వ్యక్తిని ఎంచాడంటే, పైకి లేపాడంటే దేవుని చిత్తం లేకుండా ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు. దేవుని చిత్తం ఉంది. దేవుడు చెప్పినట్టుగా ఈ న్యాయాధిపతిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే 80 సంవత్సరాలు ఏముందంట నిమ్మలంగా ఉండేది. 80 సంవత్సరంలో నిమ్మలంగా నెమ్మది నిదానం ఏర్పరిచాడు. ఎందుకంటే పాపాన్ని వదిలిపెట్టి వచ్చిన రక్షకునితో కలిసి ముందుకు వెళ్ళినప్పుడు కార్యాలు జరిగినాయి. ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా? ఆ ప్రభు ఈ లోక రక్షకుని అంగీకరించి మరణం వరకు నమ్మకంగా నడుస్తాను అని అన్నవాళ్ళు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. ఈ యెహూదు, ఎందుకంటే ఈ యెహూదు జీవితం పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ పెద్దగా ఏమీ లేదు అని అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ యెహూదు జీవితం మన జీవితాలతో పోల్చుకున్నప్పుడు, ఈ యెహూదు వారి పట్ల చేసిన కార్యం కోసం మన జీవితాలను మనం పోల్చుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఆ ఇశ్రాయేలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. రక్షకుని అంగీకరించి కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు, 80 సంవత్సరాలు ఉన్నారు. మరలా ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ వ్యక్తి కూడా రేపటి కొరకు చూద్దాం. ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. మరలా ఏమైపోయారంటే దోషులైపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నంత వరకు, ఆ న్యాయాధిపతి ఉన్నంత వరకు, ఆ రక్షకుడు ఉన్నంత వరకు వాళ్ళ పని కొనసాగిస్తున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు అలా కాదు, మరణం వరకు నడవాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి నాయన యెహూదు చక్కగా తండ్రి వారిని మరలా విమోచించినప్పటికీ, రక్షకుడిగా వారి ఎదుటి వారిని నడిపించినప్పటికీ 80 సంవత్సరాలు దేశంలో నెమ్మది వచ్చింది. మరలా యెహూదు చనిపోయిన తర్వాత మరలా పాపస్థితికి వెళ్తున్నారు. ఒత్నీయులు చనిపోయాడు, మరలా పాపస్థితికి వచ్చారు, మరలా మొరపెట్టారు, నువ్వు విడిపించావు. ఇటు జీవితం కాకుండా తండ్రి నాయన పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ శక్తితో నీ యందు నమ్మిక కలిగి కడవరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని ఇవ్వమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ లో చూస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నా ఎదుటిన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, అలాగే తండ్రి నైనా సాయంకాలం జరిగే తండ్రి నైనా ఆ సాయంకాల కూడికను కూడా నీకు మహిమకరంగా జరిగించుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ కొడుకున్న మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్ లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మీరు ఈ వాక్యం ద్వారా బలపడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.